నేను చక్రి. ఈరోజు మన టాపిక్ స్వేచ్ఛ స్వాతంత్రం. స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు అంటున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి స్వేచ్ఛకి స్వాతంత్రానికి ఉన్న తేడా ఏమిటి? అలాగే స్వేచ్ఛ ఉన్న దగ్గర స్వాతంత్రం ఉండాల్సిన అవసరం లేదు, స్వాతంత్రం ఉండే దగ్గర స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం లేదని కూడా నెహ్రూ గారు అంటున్నారు. మరి రెండింటికి తేడా ఏమిటి? వీటికి ఆయన ఇచ్చే నిర్వచనం ఏమిటి? అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం మన విజయంలో పోషించే పాత్ర ఏమిటో తెలియజేయడానికి మనతో పాటు ఆయనే ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ ఎంటర్ ఇంటు ద డిస్కషన్. నమస్తే సార్ నెహ్రూ గారు. మీరు స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు అంటున్నారు. ఈ రెండింటికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? చాలామంది స్వేచ్ఛ స్వాతంత్రం ఒకటే అనుకుంటారు. స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్య ఉన్నటువంటి చాలా గొప్ప వ్యత్యాసం తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న స్వాతంత్రం లేదనుకుని, లేదా స్వాతంత్రం ఉన్న స్వేచ్ఛ లేదనుకుని, ఉన్నదాన్ని లేదనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటంటే నాకు నచ్చినట్టు నేను జీవించగలగడం. స్వాతంత్రం అంటే ఏంటంటే ఎదుటివాళ్ళు చెప్పింది వినకుండా ఉండగలగడం. ఎదుటివాళ్ళు ఏం చెప్పినా నేను వినక్కర్లేదు అంటే నాకు స్వాతంత్రం ఉన్నట్టే. నాకు నచ్చినట్టు నేను జీవించాను అంటే అది స్వేచ్ఛ అవుతుంది. ఇది చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను ఎదుటివాళ్ళు చెప్పింది వినక్కర్లేదు అంటే నాకు నచ్చినట్టు జీవించవచ్చు అనుకుంటారు. కానీ ఈ రెండింటి మధ్యన కొంచెం గ్యాప్. ఎక్కడ మనం వినక్కర్లేదు, ఎక్కడ మనం వినాలి, ఎక్కడ మనం మనకు నచ్చినట్టు జీవించవచ్చు, ఎక్కడ మనకు నచ్చినట్టు జీవించక్కర్లేదు అన్నది మన స్వేచ్ఛ మన స్వాతంత్రాల మధ్య మనం క్లారిటీ తీసుకున్నట్లయితే ఎదుటివాడ స్వేచ్ఛ స్వాతంత్రాలకు మనం భంగం కలిగించాం. సపోజ్ ఒకసారి మనము కొంచెం ముందుకు హిస్టారికల్గా చూసామనుకోండి, 1947లో ఆగస్టు 15 మన జెండా వందనం జరుగుతున్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరేస్తున్నారు. కానీ అదే మూమెంట్లో ఇంత స్వాతంత్ర ఉద్యమం గురించి పోరాటం మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నారు? దేశ సరిహద్దుల్లో నౌకాలి అనే గ్రామంలో క్షతగాతుల గురించి సపరిచర్యలు చేస్తూ ఉన్నారు. అది ఆయన స్వేచ్ఛకి నిదర్శనం, ఇది మన స్వాతంత్రానికి నిదర్శనం. అంటే మనం పొందిన స్వాతంత్రం ఎదుటి వాళ్ళ మాట వినక్కలేకుండా ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తే నేను నాకు నచ్చినట్టు చేసుకుంటున్నాను అని ఆయన స్వేచ్ఛను ప్రదర్శించారు. ఆ చిన్న ఉదాహరణలో మనకు ఎంత స్పష్టత అర్థమవుతుందంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పిన ప్రతి విషయంలో మనం మనకు నచ్చినట్టు జీవించవచ్చు. ఆ చిన్న తేడాను మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా ఫ్రిక్షన్స్ మారిపోతాయండి. అయితే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఒక వ్యక్తిని బట్టి అతను ఉండే పరిస్థితులను బట్టి మారతాయా? డెఫినెట్లీ మారుతాయండి. ప్రతి సందర్భానికి స్వేచ్ఛ మారుతూ ఉంటుంది, ప్రతి సందర్భానికి స్వేచ్ఛ కూడా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం స్వేచ్ఛనే ఉపయోగించుకోవాలి, కొన్ని సందర్భాల్లో మనం స్వేచ్ఛనే ఉపయోగించుకోవాలి. అలా కాకపోతే దానివల్ల ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు భంగం కలుగుతుంది. రైట్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్, నేను లక్ష్మి, నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎంప్లాయర్ మధ్య ఎలా ఉండాలి? డెఫినెట్గా ఎంప్లాయర్ మధ్యన స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి డిస్కస్ చేస్తే ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో ప్రతి బాధ్యత నేను చేస్తాను అని ఒప్పుకోవడం అనేది మన స్వాతంత్రాన్ని కోల్పోవడం. అంటే బాస్ ఏం చెప్పినా ఆ పని మనం చెయ్యను అనేటువంటి హక్కు మనకు లేదు. అంటే అక్కడ మనకి స్వాతంత్రం లేదు. కానీ చెప్పిన పనిని ఎంత బాగా చేయొచ్చు, ఎంత అద్భుతంగా రిజల్ట్ తీసుకురావచ్చు అనేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది. ఆ స్వేచ్ఛలో మనం నిరూపించుకున్నట్లయితే మనం అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, నేను పీజీడిఎం చదువుతున్నాను ఆర్ఆర్ బిజినెస్ స్కూల్లో. సార్, ఇప్పుడు మీరు అన్నారు స్వేచ్ఛ స్వాతంత్రం అని. ఒకటి సార్, ఆ టీచర్ ఇంకా స్టూడెంట్ మధ్యలో స్వేచ్ఛ ఇంకా స్వాతంత్రం ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? స్వేచ్ఛ స్వాతంత్రం టీచర్ స్టూడెంట్కి వచ్చేసరికి పాఠం చెప్పేటువంటి ప్రతి టీచర్ దగ్గర వినాలి అనేటువంటి స్టూడెంట్ వచ్చిన మరుక్షణం అతను తన స్వాతంత్రాన్ని కోల్పోయాడు. అతను క్లాసుకు రావాలి, ప్రాంప్ట్గా అటెండ్ అవ్వాలి, ప్రతి లెసను వినాలి, కాలేజీ టైంలో ఏం చెప్పారంత హోంవర్క్ చేయాలి. అయితే దాన్ని చదువుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో మాత్రము తన సొంత తెలివితేటలతో ద బెస్ట్ మార్క్స్ ఇచ్చిన ప్రదర్శించేటువంటి స్వేచ్ఛ తనకుంది. అంటే మాస్టర్ చెప్పిన ఒక పాఠమే కాకుండా అదే సబ్జెక్టుకి సంబంధించినటువంటి 5 పుస్తకాలు రిఫర్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి స్వేచ్ఛ మాత్రం టీచర్ ఆపలేదు. టీచర్ పాఠం చెప్పడం వరకే స్వాతంత్రం. అంటే క్లాస్కి రాకపోతే మనం తిడతారంటారు, పనిష్మెంట్ ఇస్తారు, ఆబ్సెంట్ అయినప్పుడు మనకి పెనాల్టీలు వేస్తారు. ఇవన్నీ మనకు స్వాతంత్రం లేకపోవడం. కానీ చెప్పిన సబ్జెక్ట్ని బెస్ట్గా ప్రజెంట్ చేసేటువంటి స్వేచ్ఛ మాత్రం స్టూడెంట్కి ఎప్పుడు ఉంది. అక్కడ స్టూడెంట్ ఎక్కడ తన స్వేచ్ఛను కోల్పోలేదు. 10th కానీ ఇంటర్ కానీ అయిపోతూనే మాకు చాలా స్వేచ్ఛ వచ్చేసింది అని అనుకుంటారు, మాకు చాలా స్వాతంత్రం వచ్చేసింది అనుకుంటారు. అయితే వాళ్ళు సక్సెస్ కావడానికి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎంతవరకు వాళ్ళకి అవసరం?
ఒక్కసారి వయసు పెరుగుతున్న చివరి శ్వాస దాకా స్వేచ్ఛా స్వాతంత్రాలు మనతోటే ఉంటాయి. మనకి నచ్చిన పనిని మనం బెస్ట్గా చేయడమే మన స్వేచ్ఛ. అది 10th అయిపోయిందా లేదా CA అయిపోయిందా MBA అయిపోయిందా అని కాదు. చదువు అనేది కేవలం మన ఎన్లైట్మెంట్ వరకే. కానీ ఆ చదువులో మనం రాణించాలంటే మాత్రం మన స్వేచ్ఛ మనకు ఉంటుంది. ఇంతవరకు స్వేచ్ఛని లాక్ చేసేటువంటి చదువులంటూ ఏమీ లేవు. ప్రతి చదువులోనూ మీకు స్వేచ్ఛ ఉంటుంది. మీకు నచ్చింది చదవండి. ఈవెన్ చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేకపోవడం కూడా కారణం అదే. మీరు ఏం చదవాలనుకుంటున్నా అన్నటువంటి సబ్జెక్ట్ మీద మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే మీ స్వేచ్ఛ మీకు ఉన్నట్టే. ఆ చదువులో మీరు రాణించగలరు. అక్కడ మీ స్వాతంత్రం ఏం పోలేదు. కానీ మీరు ఆ చదువులో జాయిన్ అయ్యే వరకు స్వాతంత్రంగా ఉన్నానని ఫీల్ అయ్యి ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు అయిపోయింది ఇది చదువుతాను అనుకుంటే మీ అంతటా మీరు మీ స్వేచ్ఛను కూడా లాక్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లలు అంటే తల్లిదండ్రులు చెప్పింది చదువుతున్నారు అనుకోండి, అది తమ స్వాతంత్రాన్ని కోల్పోయినట్ట లేదంటే ఇష్టపడి దాన్ని చదువుతుంటే స్వాతంత్రం ఉన్నట్ట? ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు చదువు అనే ఈ మూడింటిని మనం లింక్ చేసుకోవాలనుకుంటే పిల్లలు చదువుకోండి అని చెప్పడం వరకే తల్లిదండ్రుల యొక్క స్వాతంత్రం. ఎలా చదువుకోవాలనేది పిల్లల స్వేచ్ఛ. నేను చెప్పినట్టే నువ్వు చదువు అనేటువంటి విషయం మనం అనకూడదు. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆ టీచర్ చెప్పిన దానికి అనుగుణంగా వెళ్తాడు. మనం చదువుకున్నప్పుడు మనకున్న టీచరు, మనకున్నటువంటి విజ్ఞానం, మనకి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్, ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్నటువంటి చదువు, ఎగ్జాంపుల్, టీచర్సు చాలా తేడా ఉన్నాయి. సో తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోమనే వరకే చేయాలి. ఎలా చదువుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, ఏ సబ్జెక్టు ఏ పుస్తకం నుంచి చదువుకోవాలన్న స్వేచ్ఛ మాత్రం పిల్లలకే వదిలేయాలి. ఆ స్వేచ్ఛకు మనం భంగం కలిగించకూడదు. అటువంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అంటే స్కూల్కి వెళ్ళొచ్చు. వాళ్ళ ఎంప్లాయీస్ అయినా కూడా నెలకొక్కసారి ఒక హాఫ్ డే సెలవు పెట్టి స్కూల్కి వెళ్ళి పట్టించుకోండి. అలా మీకు ఒక స్కూల్ జరిగేది 8 నుంచి 9 నెలలు ఉంటుంది. జూన్ 15 ఓపెనింగ్ అయింది, మార్చి 18 ఎగ్జామ్స్ అయితే మధ్యలో 8 నెలలే టైం. 8 నెలల్లో ఒక పేరెంట్ హాఫ్ డే చొప్పున సెలవు పెడితే కేవలం 4 డేస్ సెలవు పెడితే చాలు. ప్రతీ నెల ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళి బాబు ఏం చదువుతున్నాడు అని అడగాలి. ఇది అతని స్వేచ్ఛను భంగపరిచినట్టు కాదు, అతని స్వాతంత్రాన్ని క్రియేట్ చేసినట్టు. పిల్లలు కూడా మా నాన్నగారు నెలకు ఒకసారి వస్తారు, అడుగుతారు అని ఉంటుంది. అప్పుడు సబ్జెక్టులు అతను స్వేచ్ఛగా చదవగలుగుతాడు. ఈ రెండింటి మధ్యన ఎవరి స్వేచ్ఛ స్వాతంత్రాలు మాత్రం దెబ్బతినవు. కానీ చాలామంది పేరెంట్స్ ఆ 4 రోజుల సెలవు కూడా పెట్టరు. మన స్టూడెంట్స్ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ డౌట్స్ తెలుసుకుందాం. మీరు డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మనీషా, నేను PGDM చదువుతున్నాను. సార్, ఇంతకుముందు మనం చదువు గురించి పిల్లల స్వాతంత్ర స్వేచ్ఛల గురించి మాట్లాడుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు జనరల్గా పేరెంట్స్ స్వాతంత్రం నాకు ఇవ్వలేదు అని అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగపరచుకోరు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటే పిల్లల యొక్క స్వాతంత్రం ఎక్కడ హరించబడదు. పిల్లలు ఏమంటారంటే ఒక వస్తువు కావాలి అంటారు, తల్లిదండ్రులు కొందేస్తారు. అప్పుడు పిల్లలు ఏమంటారంటే మాకు ఆ స్వాతంత్రం లేదా అంటారు. ఎస్ ఉంది, డెఫినెట్లీ ఉంది. ఇక్కడ స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏం కొనాలనుకుంటున్నారు, ఎందుకు కొనాలనుకుంటున్నారు, మీకు ఒక ఆలోచన ఉందా. సపోజ్ మీరు ఒక షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు, లేదా ఒక ప్యాంట్ కొనుక్కోవాలనుకున్నారు, లేదా ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకున్నారు. వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు మీరు మీ ఇంటి దగ్గర ఆగి అసలు నాకు ఈరోజు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఇప్పుడు నాకు ఎందుకు డ్రెస్ కావాలి, ఫంక్షన్కా, కాలేజీకా, క్యాజువల్గానా అని మీరు నిర్ణయించుకుని ఏ రంగులు ఉన్నాయి, ఏ డిజైన్లు ఉన్నాయి అని 3 మినిట్స్ మీరు కేటాయించి మీరు షాపుకు వెళ్తే షాపు వాడు మిగిలిపోయి ఇచ్చిన డ్రెస్ కొనుక్కునే ఆవశ్యకత మీకు రాదు. చాలామంది యూత్ కొనుక్కుని ఇంటికి వచ్చాక ఈ రంగు షర్ట్ నాకు ఉందే అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ షర్ట్ ఎందుకు కొన్నానా అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వెళ్ళే ముందు అసలు ఎందుకు వెళ్తున్నాను అన్న పర్పస్ వీళ్ళకి తెలియదు. ఇదే స్వేచ్ఛ. అది మీ నాన్నగారిని ఆపలేదు. నువ్వు వెళ్ళే ముందు లేదా మీ నాన్నగారిని అడిగే ముందు, ఏ వస్తువుని అడిగే ముందు అసలు నాకు ఏమున్నాయి, ఏం కావాలి, ఎందుకు కావాలి అన్న క్లియర్ పిక్చర్ మీరు మీ పేరెంట్స్కి ఇవ్వగలిగితే ఎక్కడ మీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు అవరోధం జరగదు. వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, పంపించినందుకు మాత్రం 24 గంటలు మీ మీద విజిలెన్స్ కెమెరాలో పెట్టి వాచ్ చేయట్లేదు, మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే మీకు స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఆ స్వేచ్ఛను మీరు ఏ విధంగా వాడుకుంటున్నారు, దాని స్వాతంత్రం అనుకుంటున్నారు. కానీ మీకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రం ఎందుకు లేదు? మీకు ఒకసారి ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర బయలుదేరిన మీరు స్ట్రైట్ స్కూల్కి వెళ్ళాలి, అక్కడ పాఠం నేర్చుకోవాలి, పాఠం అయిపోయాక మళ్ళీ ఇంటికి రావాలి. ఇది మీకు స్వాతంత్రం లేకపోవడం. కానీ ఎలా చదువుకోవాలన్న స్వేచ్ఛ మీకు ఉంది కదా. ఒకసారి మీరు చదువు పూర్తయిపోయాక, మీ సొంత సంపాదన వచ్చాక, మీ డబ్బులతోటో మీ టైంతోటో మీరు ఎలాగైనా జీవించండి, అప్పుడు పేరెంట్స్ ఇంటర్ఫీర్ అవ్వరు. కానీ తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఫీజుకో మీ పుస్తకాలకో ఇస్తుంటే దాన్ని దుర్వినియోగం చేసి మీరు తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే, అదే పాఠం విన్న మీ క్లాస్లో ఇంకో విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీ స్వాతంత్రం ఉన్నట్టా లేనట్టా?
అంటే మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని మీరు తర్జమా చేసుకుంటున్నారు. మీకు ఎప్పుడైతే ఒక బాధ్యత మీరు అంగీకరించి స్టూడెంట్గా వెళ్ళారో యూ హ్యావ్ నో ఫ్రీడమ్, ఇంకా మీకు స్వాతంత్రం లేదు, మీరు చదువుకోవాల్సిందే. రైట్, ఇది ఒక కోణం. మరో కోణం చూస్తే ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ స్వాతంత్రం అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని జాయిన్ చేసేసి వాళ్ళని పట్టించుకోకపోవడం ఒకటి, రెండు వాళ్ళ పాకెట్ మనీకి వాళ్ళకి అవసరానికి మించి డబ్బు ఇవ్వడం, దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేయడం. అంటే తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా చూడాలి, పిల్లల నుంచి ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఇచ్చింది వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, లేదంటే వాళ్ళే ఎక్కువ ఇచ్చి ప్రోద్బలం చూపిస్తున్నారు వాళ్ళు? డెఫినెట్గా ఇక్కడ కొంచెం తరతరానికి మారుతుందండి. నిన్నటికి ఈ రోజుకి కూడా మార్పు ఉన్నట్టు ఉంటుంది. మా చిన్నప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రుల పెంపకంలో మాకు ఇచ్చే వస్తువులు కానీ ఇప్పుడు ఉన్న యువతరాన్ని కానీ ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఉన్న యువతరాన్ని మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. ఒకసారి ఏదో ఒక పాట గురించి మేము చిత్రహార చూసేవాళ్ళం. ఇప్పుడు పుట్టుతున్న పిల్లలకి ఇంట్లో ప్లాస్మా టీవీ ఉంటుంది, ఫాదర్ చేతిలో బ్లాక్బెర్రీ ఉంటుంది, ఐపాడ్ ఉంటుంది. అయితే ఈ వస్తువులన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే 2 నిమిషాలు ఆ పిల్లలతో గడపటం లేదు. ఎస్, మా అబ్బాయి నన్ను ఐపాడ్ అడిగాడు, నేను కొని ఇచ్చాను, అంతవరకు బాగుంది. కానీ సాయంత్రం ఒకసారి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, నాన్న పొద్దున్న నీకు కొన్న ఐపాడ్ ఏం చేసావు, అందులో ఏ పాటలు లోడ్ చేసావు, ఎంత బాగుంది, ఎలా పనిచేస్తోంది అని అడిగితే ఆ అబ్బాయి ఆ ఐపాడ్ గురించి ఇంకొకరికి ఫోన్ చేసి స్నేహితులతో మాట్లాడే ఆవశ్యకత రాదు. సెల్ ఫోన్ ఇచ్చిన పేరెంట్స్ తనకి పిల్లలకి మధ్యనే మాట్లాడుకోగలిగితే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ దీన్ని దుర్వినియోగం చేసిన అవకాశం ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే నువ్వు బైక్ అడిగావు నేను ఇచ్చేసాను, ఐపాడ్ అడిగావు నేను ఇచ్చేసాను అని అనుకుంటున్నారు తప్ప దాని నుంచి ఆ బాబు కానీ ఆ పాప కానీ ఏం చేస్తోంది అని ఆ రోజు సాయంత్రం కూడా పట్టించుకోవట్లేదు. దానివల్ల ఇతను తన ఫీలింగ్స్ని బయట యువతరంతో షేర్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా సర్కిల్ పెంచుకుంటున్నాడు, మెల్లిగా తల్లిదండ్రులకు దూరం అవుతున్నాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఈ అట్రాక్షన్ మోర్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఓన్లీ వస్తువులు ఇచ్చేటువంటి సంస్థలాగే తయారవుతున్నారు తప్ప ఆప్యాయతను పంచే తల్లిదండ్రులు దూరం అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రెజీనా, నేను ఎంబీఏ చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు స్వేచ్ఛ స్వాతంత్రం డిఫరెంట్ రిలేషన్స్లో లైక్ స్టూడెంట్ ఇంకా టీచర్ ఎంప్లాయీ అండ్ బాస్ గురించి మధ్య చెప్పారు. ఇవి మస్తు మంది వాటిని కరెక్ట్గా పాటించకుండా ఎక్కడైతే స్వేచ్ఛనో అక్కడ స్వాతంత్రం లాగా ప్రవర్తించి ఎక్కడైతే స్వాతంత్రం ఉండాలో అక్కడ స్వేచ్ఛతో ప్రవర్తించడంతో దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి? డెఫినెట్లీ మానవ సంబంధాలు జీరో అయిపోతాయి. ఎప్పుడైతే మన స్వేచ్ఛ మనం కోల్పోయామో ఎదుటి వాళ్ళ స్వాతంత్రం ఉండదు. ఎదుటి వాళ్ళ స్వాతంత్రాన్ని మనం తీసుకున్నామో మనకు స్వేచ్ఛ పోతుంది. డెఫినెట్గా అది సంఘానికి తప్పే అవుతుంది. సో మన పరిధిని మనం నిర్ణయించుకొని ఆ పరిధిలో జనాలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఈ మానవ జన్మ తీసుకున్నాం. సో ఇప్పుడు పూర్వం కూడా ఎంతో లాంగ్ ఏమో కూడా మన మనుషులమే, మనం భారతీయులమే. మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రం తీసుకున్నారనుకున్నాం, మన స్వేచ్ఛను తీసుకున్నారని మనం పోరాడలేదు. అంటే వాళ్ళు మన స్వాతంత్రం ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అంతే స్వాతంత్రం. కానీ ఆ వినడంలో మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. అంటే ఆ టైంలో కూడా కొద్దిమంది బ్రిటిష్ మిలిటరీలో పనిచేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, వృత్తి ధర్మం అనుకున్నారు. వాళ్ళు మన వాళ్ళే కాల్చారు. అంటే స్వేచ్ఛ కాల్చాలా వద్దా అన్నది అది వాళ్ళకు ఉంది, కానీ స్వాతంత్రం లేదు. బతకాలి కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సో ఎప్పుడూ కూడా మానవ సంబంధాలు సక్రమంగా ఉండాలంటే మన స్వేచ్ఛతో పాటు మన స్వాతంత్రాన్ని ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. ఏ ఒక్కటి నిష్పత్తి పెంచుకున్నా ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి రెండోది కోల్పోతాం. నువ్వు 60% స్వేచ్ఛ తీసుకున్నావు అంటే పక్క వాళ్ళ స్వేచ్ఛలో 10% తీసేసుకున్నట్టే. రిలేషన్స్ 50-50 సమానంగా ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు మరింతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ కూడా తెలుసుకుందాం. మీ డౌట్ అడిగింది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంధ్య, నేను ఎంబీఏ చేస్తున్నాను. యాక్చువల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో స్వేచ్ఛా స్వాతంత్రం ఎలా ఉండాలి? ఇప్పుడు యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఇక్కడే. చాలాసార్లు భార్యాభర్తల మధ్య స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి అనుకున్నట్లయితే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి స్వాతంత్రం మాత్రం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళ యొక్క చర్యల వల్ల పరిస్థితుల వల్ల రెండో వాళ్ళ జీవితం ఆధారపడింది. కాబట్టి ఒకసారి మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకి స్వాతంత్రం లేదు. మన సంపాదన, మన మన యొక్క పని, మనం చేసే ప్రతిదీ ఎదుటి వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మనం చేసే పనిలో స్వేచ్ఛగా చేసుకునే హక్కు మాత్రం మనకు ఉంటుంది. సో స్వాతంత్రం అనేది ఓన్లీ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇద్దరికి మాత్రమే ఆగిపోతుంది. ఎందుకంటే కొద్ది రోజుల పైకి పిల్లలు వచ్చాక ఈ తల్లి తన ప్రేమని, తన దగ్గర ఉన్న 100% ప్రేమను అంతవరకు భర్తకి ఇచ్చింది, దాంట్లోంచి 10 కట్ చేసి పిల్లలకి పంపిస్తుంది. అంత మాత్రాన భర్త నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. భర్తకి స్వాతంత్రం పోయింది కానీ స్వేచ్ఛ పోలేదు. తను భార్య దగ్గరికి రావచ్చు,
కానీ తల్లి మాత్రం తన ప్రేమలో కొంత పిల్లలకు పంచుతూ ఉంటుంది. స్లోగా ఈ రిలేషన్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్లో భర్త ఇంజన్ డ్రైవర్ అయితే భార్య గార్డ్ అవుతుంది. మధ్యలో పిల్లలు కంపార్ట్మెంట్స్ లాగా ఉంటారు. ఎంతమంది అయినా జాయిన్ అవుతూ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో ఏ పర్టికులర్ కోచ్ పట్టం తప్పినా గార్డు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. ఈ ఇద్దరిది ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్వాతంత్రం పూర్తిగా ఉండదు. ఒకవేళ ఎవరైనా స్వాతంత్రం గురించి పోరాడితే అక్కడ వినాశనమే దారితీస్తుంది. అందుకే చాలాసార్లు మనం ఏం చెప్తామంటే ఎక్కువ డైవర్స్ ఎందుకు జరుగుతాయి? జనరల్గా జనం ఏమంటారంటే ఎక్కువ డైవర్స్ ఎందుకు జరుగుతాయి అనుకుంటారు? మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగినంటారు. కాదు, డైవర్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి పూర్తి అండర్స్టాండింగ్ వచ్చాక. వాళ్ళు దగ్గర అయ్యేది ఒకరికొకరు తెలియక మిస్అండర్స్టాండింగ్తో దగ్గర అవుతారు. ఓహో, ఈ అమ్మాయికి ఇది కావాలి, ఇవంటేనే ఇష్టము, ఈ రంగు అంటే ఇష్టం లేదు, ఇలా ప్రవర్తిస్తే నచ్చదు అని ఇతను పూర్తిగా తెలుసుకున్నాడు. అలాగే ఆ అమ్మాయి కూడా ఈయనకి ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అని పూర్తిగా తెలుసుకుంది. అంటే ఇద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకున్నాక ఈ అమ్మాయికి నేను ఫిట్ కాదు, లేదా ఈ అబ్బాయి నాకు ఫిట్ కాదు అనుకుని డైవర్స్కి వెళ్తారు. సో డైవర్స్కి వెళ్ళడానికి మెయిన్ రీజను ఫుల్ అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ కాదు. సో ఈ మిస్అండర్స్టాండింగ్ అవ్వడానికి ముందు ఫుల్ అండర్స్టాండింగ్ అవ్వడానికి స్వేచ్ఛే కారణం. ఇక్కడ స్వాతంత్రం ఉంది, పూర్తి స్వాతంత్రం. ఇద్దరు దగ్గర అవుతారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు పిల్లలు కంటారు, ఇద్దరు సంసారాన్ని సాగదీస్తారు. కానీ ఎప్పుడైతే స్వేచ్ఛను ఉపయోగించుకోరు అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్ వరల్డ్ వచ్చాక చాలామంది హస్బెండ్స్ ఏమంటారంటే ఆమె బాస్, నేను ఆఫీస్లో 300 మందిని చక్కబెడుతున్నాను, టీం లీడర్ని, ఇంట్లో ఆ మాత్రం చేసుకోలేవా అంటారు. 300 మంది ఉద్యోగానికి ఇష్టపడి వచ్చినటువంటి స్వాతంత్రం కోల్పోయి స్వేచ్ఛగా వచ్చిన ఎంప్లాయీస్ను కంట్రోల్ చేస్తున్నావు. ఇక్కడ భార్య, పిల్లలు డిఫరెంట్ మనస్తత్వంతో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడం ఈయన వల్ల కాదు. ఆ 300 మందిని ఓ ఫుట్బాల్ గ్రౌండ్కో క్రికెట్ గ్రౌండ్కో తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడించండి, వాళ్ళు ఆడరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగానికి వచ్చారు కానీ ఫుట్బాల్ ఆడడానికి రాలేదు కదా. వాళ్ళ అసలు మనస్తత్వాలు అక్కడ బయటపడతాయి. సో ఒక మనిషి తానంతట తాను స్వాతంత్రం కోల్పోతే స్వేచ్ఛ ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. భార్యాభర్తల రిలేషన్లో ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛతో పాటు స్వాతంత్రాన్ని లింక్ పెట్టారో ఆటోమేటిక్గా ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీ క్వశ్చన్ అడిగాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను సిఏ ఇంటర్ చేస్తున్నాను. నా పేరు సాయిరామ్ సార్. సార్ పేరెంట్స్ చిల్డ్రన్కి ఎంత మటుకి స్వేచ్ఛా స్వతంత్రం ఇవ్వాలంటారు? ఇందులో ఒక జనరల్ రూల్ అంటే ఏం లేదండి. ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కిడ్కి కూడా ఇది మారుతుంది. ఒకే కుటుంబంలో పెద్ద కొడుకు ఇచ్చినంత స్వేచ్ఛా స్వాతంత్రం రెండో కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదా అమ్మాయికి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం అబ్బాయికి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు. లేదా అమ్మాయికి ఇచ్చింది అబ్బాయికి ఇవ్వలేదు. ఆ రోజు అక్కడున్న పరిస్థితులు, అతని చదువు, వాతావరణం, చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి ప్రతి ఇండివిజువల్కి ఇది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాంబేలో పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న ఒక అమ్మాయి 5 గంటలకు కాలేజ్ అయిపోయాక మెట్రో రైలు ఎక్కి ఇంటికి రావడానికి 8 అవుతుంది. అది ఆ పేరెంట్స్ అంగీకరించాలి. అదే ఒక విలేజ్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు 4 గంటల స్కూల్ అయిపోయాక పిల్లవాడు ఇంటికి రావాలి 5 అని కోరుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ 8 రావడం తప్పు, అక్కడ 5 రావడం తప్పు. అంచేత పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఎవరి స్వేచ్ఛా స్వాతంత్రాలు అక్కడ మారుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని కొంచెం ఫ్రిక్షన్ లేకుండా ఉంటే పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు. చాలాసార్లు పిల్లలకి ఇవ్వండి, కొంచెం ఫ్రీ ఇవ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చెప్పండి. ఓకే, సో స్టూడెంట్స్ అందరి డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి. సో ఫైనల్గా హెచ్ఎంటీవీ సక్సెస్ మంత్ర వ్యూయర్స్ కోసం స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించి ఫ్యూ పాయింట్స్. స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి మనంతట మనం క్రియేట్ చేసుకున్నవి. మనకున్న స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నంత వరకు మనం స్వేచ్ఛను కోల్పోం. మన స్వేచ్ఛను ఎప్పుడైతే మనం దుర్వినియోగం చేసుకున్నామో మన స్వాతంత్రం కోల్పోతాం. అనేక ఫ్రిక్షన్స్కి కారణం మన స్వేచ్ఛని మనం స్వాతంత్రంగా అనుకోవడం. చాలాసార్లు ప్రతి మనిషికి ఒక స్వాతంత్రం ఉంటుంది, అది కొంత పరిధి వరకే ఉంటుంది ఎవరికైనా సరే. ఆ పరిధి దాటిన మరుక్షణం దాని ప్రభావం అతని స్వేచ్ఛ మీద పడుతుంది. అందువల్ల మీ స్వేచ్ఛలో మీరు జీవించండి, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకండి, అందరి స్వాతంత్రాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు. స్వేచ్ఛ స్వాతంత్రం గురించి చాలా విడమర్చి వాటికి ఉన్న డిఫరెన్స్ని, వాటికి ఉన్న నిర్వచనాన్ని మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా సక్సెస్ మంత్రలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర.